మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. అమరావతి అసైన్డ్ భూముల కేసులో సిఐడి మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో సిఐడి బృందాలు బిజీగా ఉన్నాయి. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల వెనుక జరిగిన మంత్రాంగానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో సిఐడి టీమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. చంద్రబాబు హయాంలో అసైన్డ్ లంక భూములకు సంబంధించిన జీవోల వెనుకున్న నోట్ ఫైల్ను సిఐడి సేకరిస్తుంది. రైతుల నుంచి సేకరించిన ఆధారాలతో పాటు నోట్ ఫైల్ రూపంలో ఉన్న సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించేందుకు సిఐడి రంగం సిద్ధం చేసుకుంటుంది. కొన్ని జీవోలు జారీకి నాటి అధికారుల అభ్యంతరాలు తెలిపిన వివరాలన్నీ నోట్ ఫైల్లో ఉన్నాయని సిఐడి అధికారులు చెబుతున్నారు. అసైన్డ్ భూముల అక్రమాలకు నాటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్లో స్పష్టంగా ఉందని సిఐడి చెబుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నికలపైనే పడింది. భారీ ఆధిక్యాన్ని దక్కించుకోవాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంటే ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా విజయం సాధిస్తామని జనసేన బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె తనను గెలిపిస్తే పార్లమెంట్లో ఏపీ ప్రజల గళాన్ని వినిపిస్తామని అంటున్నారు. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రపంచం సృష్టించడంతో 3 రాజధానుల అంశం తెరపైకి వస్తుంది. త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దే దిశగా అధికార పార్టీ అడుగులు వేస్తుండటంతో అమరావతి రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. మరోపక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఓవరాల్గా చూసుకుంటే హాట్గా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇవే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు అద్దెపల్లి శ్రీధర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. గుట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ఇక అమరావతి మహిళా జేఏసీ శిరీష ఖమ్మంపాటి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా గొట్టిపాటి రామకృష్ణ గారు వెర్షన్ తీసుకుందాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి గత వైభవాన్ని వచ్చే సంవత్సరం లోపన్న రిపీట్ చేసే విధంగా పార్టీని పట్టాలెక్కించే పనిలో మరి ఏ రకంగా భవిష్యత్తు కార్యాచరణ చేస్తున్నారో రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. రామకృష్ణ గారు వినిపిస్తుందా? మీది మ్యూట్లో ఉంది, ప్లీజ్ ఒకసారి రిలీజ్ చేయరా. ఆడియో మ్యూట్లో ఉంది, రిలీజ్ చేయండి ప్లీజ్. రైట్, ఓకే. రామకృష్ణ గారు, ఏంటి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఏంటి? 40 years సక్సెస్ఫుల్గా. చర్చలో పాల్గొన్న అందరికీ కూడా నమస్తే. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీ చరిత్రలో చేసినటువంటి అంశాలు అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. ఎందుకంటే ఒక రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా జాతీయ పార్టీలను ఏ విధంగా ప్రభావితం చేయవచ్చు, జాతీయ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయవచ్చు అనేది చేసి చూపించినటువంటి పార్టీ. సరే, వివిధ సామాజిక మౌలికమైనటువంటి అంశాలన్నిటిలోనూ అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఇలా చాలా అంశాలలో తెలుగు వారికి అండగా దండగా 40 సంవత్సరాల నుంచి నిలబడినటువంటి పార్టీ. ప్రత్యేకించి ఈ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల యొక్క నిబద్ధత, కార్యకర్తల కృషి ఈ పార్టీని ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు అత్యున్నత స్థాయిలో ఉంచడానికి కారణభూతమైనవి సార్. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా అదే రకమైన ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించే దానికోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. రైట్, ఓకే. రామకృష్ణ గారు, ఏంటి ఈ సిఐడి అసైన్డ్ భూముల ఈ రగడ? ఎప్పటికి దీని మీద క్లారిటీ వచ్చే ఉంటుంది? ఒక పక్క మీరు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, అధికార పార్టీ వీడియోలు రిలీజ్ చేస్తుంది. అధికార పార్టీలో ఉన్నవారు కొంతమంది భూములు కొన్నారు, అమరావతి రైతులే బహిరంగంగా ప్రెస్ మీట్లు చెప్పి వాళ్ళ లిస్టును కూడా మొన్న రిలీజ్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు దోషులు ఎవరు? ఇందులో భూ బకాసురులు ఎవరున్నారు? ఎవరికి వారు దోచుకుండి ఈరోజు పబ్బం గడుపుకునే విధంగా అమరావతి రైతులను మధ్యలో పెడుతున్నారా, లేకపోతే వాస్తవంగా అక్కడ అక్రమాలు జరిగినాయా? అక్రమాలు నిగ్గు తేలాలి అంటే ఏం చేయాల్సి ఉంది? సార్, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అమరావతికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. 2 సంవత్సరాలకి ముందు 3 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అయ్యే మాటలు మాట్లాడారు. ఇలా చర్చల్లో పాల్గొన్నప్పుడు కూడా నేను ఒకటి చెప్పేవాడిని, మీరు 100,000 ఎకరాలు కొనేసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది ఇది అంటే,
నేను అనేవాడిని, మీరు అది డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, మీరు ఆ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ చూడండి, తీసుకోండి. పలానా నారాయణ గారికి 1000 ఎకరాలు ఉందని, లేదంటే ఇంకొకరికి ఎవరికో 300 ఎకరాలు ఉందని ఏదో చెప్పేవారు. సరే అది వాళ్ళు అది కూడా వేశారు, బుక్ లో కూడా చెప్పారు. ఆఖరికి మొన్న వీళ్ళు పార్లమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడారు. వీటన్నిటిని మీరు చూపించండి, డాక్యుమెంట్ ఎవిడెన్సే కదా సార్, అది అవునన్నా కాదన్నా పలానా వర్మ గారికి పలానా ఎకరం పొలం ఉంది అంటే అది డాక్యుమెంట్ ఎవిడెన్స్, 100 ఎకరాలు ఉంది అంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్, లేదా వర్మ గారి తమ్ములకి అన్నలకి కలిపి ఉందంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్. సరే అదేమీ కాదని తేలిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్తింపజేశారు. అంటే సిఆర్డిఏ విస్తృతి చేస్తే, ఉదాహరణకి ఇప్పుడు మా ఊరు ఎక్కడో బట్టల పడమర్రు అనుకోండి, లేదా చల్లపల్లి అనుకోండి, అక్కడ మాకు 5 ఎకరాలు ఉంటే ఆ 5 ఎకరాలు ల్యాండ్ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారిది దీనిలో ఉంది, ఇదిగో రాజధానిలో ఇన్ని భూములు ఉన్నాయని చెప్పి దీన్ని చెప్పారు. అది ఎప్పుడో తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిందా లేదా, లేదు ఇప్పుడు కొన్నారా అనేది కూడా అంశంలో కాల. 29 గ్రామాలు మాట్లాడారు. 29 గ్రామాల్లో లేకపోయేటప్పుడు చుట్టూ ఉన్న సిఆర్డిఏ పరిధి తీసుకొచ్చారు. సరే అది కూడా సహకేతం కాదు. దాని తర్వాత పొలాన్ని వాడారు, అది కూడా కాదని తేలిన తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ దగ్గరికి వచ్చారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సరే ఎనీవే ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ దగ్గరికి వచ్చారు. నేనేమంటానంటే, మిత్రులు శ్రీధర్ గారు సీనియర్ న్యాయవాది కూడా, ఇప్పుడు అసైన్డ్ చట్టానికి సంబంధించి వైలేషన్ జరిగింది లేదా, పాయింట్ నెంబర్ 1, జరిగిన దానికి సంబంధించి మాట్లాడుకోవటం ఒకటి, దాని వల్ల లాభం జరిగిందా లేదా. ఈ రోజు ఆ రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసేసుకున్నారు అని చెప్పంటారు. బలవంతంగా తీసేసుకోవడానికి వర్మ గారు, ఉదాహరణకి మీకు అసైన్డ్ ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్ ని శ్రీధర్ గారు బలవంతం చేసి తీసేసుకున్నారు అని అనుకుంటానికి డైరెక్ట్ గా మీకు పట్టా శ్రీధర్ గారికి ఇవ్వలేదు, ఇక్కడ మీకే ఇచ్చారు పట్టా. మీకు ఇచ్చినటువంటి పట్టాని అంటే ప్రభుత్వంలో చాలా మంది వచ్చేసి మీ దగ్గరికి, మీ ప్రభుత్వం వెనకలాగేసుకుంటుంది, అధికార పార్టీ వాళ్ళు బెదిరించి మీకు అసలు సెంటు స్థలం రాదు అసైన్డ్ కాబట్టి అని తీసేసుకున్నారు, మాకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసాను ఆయన అనుకుంటే, సరే అలా ఎవరైనా చేస్తుంటే పట్టా మీ చేతికి వచ్చింది సార్. ఈ పట్టాన్ని మీ ఇష్టం ఇచ్చిన వారికి మరలా మీరు ఇచ్చుకునేటువంటి అవకాశాన్ని మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఇక్కడ గమ్మత్తైన అంశం. సరే ఆ ఇవ్వటానికి గల కారణాలు ఆ రోజు, ఎందుకంటే శ్రీష్ గారు ఉన్నారు కాబట్టి ఆవిడ చెప్పుకుంటారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళందరూ ఎందుకు అడిగారు, ఆ రోజు అసైన్డ్ ల్యాండ్స్ కి సంబంధించిన అందరూ ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీసీ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మా భూములను ఎందుకు సేకరించరు, మాకు ఎందుకు అవకాశాలు ఎవరు అన్నారు. అది దాని తర్వాత పెంచారు కాంపన్సేషన్, దానికి ఇవ్వాల్సినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వాల్సిన గజాలు పెంచారు. ఇవన్నీ వేరే సబ్జెక్టు. ఇక్కడ ఏ విధంగా జరిగింది అనేది ఒకటి, పాయింట్ నెంబర్ 1. ఒకవేళ జరిగింది అనుకుంటే, జరిగిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా అన్యాయం జరిగితే వర్మ గారు వెళ్ళి, కాదు సార్ 1 minute కంక్లూడ్, వారినే చెప్పమనండి ఎందుకంటే నేను ఎక్కువసేపు మాట్లాడు, వెళ్ళి వర్మ గారు వెళ్ళి ఇదిగో ఇది జరిగిందండి కంప్లైంట్ అని చెప్పడం. రెండోది, ఇదేది కాదు, ప్రభుత్వ పరంగా ఒకవేళ దీనిలో ఉన్నటువంటి నోట్ ఫైల్స్ లో ఏదో కావాలని చెప్పి నిబంధనలు ఉల్లంఘించి చేశారనుకుంటే ప్రభుత్వ పరంగా కేసు పెడతారు. ఎవరో ఒక అధికార పార్టీ శాసనసభ్యులు పెడతాం ఏంటి, దాని మీద కేసులు రిజిస్టర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి. ఆ చేసే క్రమం కూడా ఎలా ఉంటుంది సార్, ఎలా ఉంటుందంటే కింద నుంచి ఫలానా ఈయన చేశారు, ఈయన దగ్గర నుంచి ఆయన నుంచి ఇంకొకటి, అట్లా ఉంటుంది కనీసం. అంటే నారాయణ గారి దగ్గర నుంచి అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అంటే కనీసం ఆ లింక్ అదన్నా ఉంటుంది. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. అంటే నేను అనేది ఎటు తీసుకెళ్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారం రాజకీయ ఒత్తిళ్లకు గురైతే గనక, అదే నిన్న కూడా వచ్చింది మన కేరళలో ఇదే సిచ్యువేషన్. అంటే అది సరే జాతీయ దర్యాప్తు సంస్థలకు సంబంధించింది అయినా, నేనే దర్యాప్తు సంస్థలు కనుక ఇదే విధంగా వ్యవహరిస్తే వాటి మీద విశ్వసనీయత కోల్పోతారు కదా. ఇప్పుడు మీరు దీనిలో ఏమైనా ఉంది అని చెప్పి భావిస్తే అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. వాట్ ఈస్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని చెప్పి న్యాయస్థానం అడిగితే మేము ఇప్పుడు చెప్పండి, మేము ఇప్పుడు చెప్పే అవకాశం లేదండి అంటారు. అక్కడ ఏదో ఉందనేది అంటే న్యాయస్థానానికి చెప్పడానికి వీలు లేదు. ఉన్నది ఒక నిమిషం సార్, దర్యాప్తు సంస్థలు న్యాయస్థానానికి చెప్పు, దర్యాప్తు అధికారికి తప్పితే ఎవరికి తెలిసేటువంటి అవకాశం లేదు. కానీ బయట ఉన్నటువంటి వైసీపీ నాయకులు లేదంటే ఇతరులు ఏదో జరిగిపోయిందని మాట్లాడతారు. అంటే ఏముంది అనేది ఎవరికి తెలియదు సార్, ఆ పెట్టిలో ఏముందని ఎవరికి తెలియదు, ఇప్పటికీ న్యాయస్థానానికి కూడా తెలియదు ఈ నిమిషానికి. నేనేది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడారు, బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళు మాట్లాడేవన్నీ పుణ్య పుకారులే కదా. అవును, రైట్. ఓకే, ఆంజనేయరెడ్డి గారు కూడా. ఆంజనేయరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆంజనేయరెడ్డి గారు, అమరావతిలో ఈ అసైన్డ్ మాయాజాలం ఏంటి, ఎవరు ఇందులో భూబకాసురులు ఉన్నారో ఇప్పటికీ కూడా తెలియదు, ఒకరికి ఒకరు విమర్శించుకుండే పరిస్థితి. మరోవైపు రాజధాని తరలింపు అతి త్వరలో అని చెప్పి కమింగ్ అప్ వస్తుంది. ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నది, బీజేపీ వాళ్ళ దగ్గర కూడా కొంతమంది మీ అధికార ప్రతినిధులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నా డిబేట్లోనే. మీ దగ్గర కూడా ఏమన్నా అలాంటివి ఉన్నాయా చిట్టా? ఏ చిట్టా అండి?
అసైన్డ్ భూములకి సంబంధించి ఓకే అధికార ప్రధాన ప్రతిపక్షాలు నేతల ఇన్వాల్వ్మెంట్. ఓకే వర్మ గారు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగేది ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ మీద ఏదో దర్యాప్తు జరిగింది. ఒక మంత్రుల సబ్ కమిటీ ఏదో వేసారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం జరగలేదని చెప్పారు కోర్టు. సో కోర్టు మనం గౌరవించాలి. అయినప్పటికీ కూడా మాకు అనుమానం ఉన్న ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా కోర్టు. కాబట్టి ఇక్కడ రెండు ఇష్యూస్. ఇన్సైడ్ ట్రేడింగ్ చాప్టర్ క్లోజ్ అయింది. దాని మీద ఇంకా ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రభుత్వం దగ్గర ఉందేమో, అప్పీల్కి వెళ్తుందేమో మనం వేచి చూడాల్సి ఉంది. రెండోది, ఒకటి అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉండే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు వాళ్ళు అమ్ముకునే అవకాశం లేదు, అమ్మే హక్కు లేదు, వాళ్ళు అనుభవించాలా. ఆ భూముల్ని అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు కొంతమంది ఎస్సీ ఎస్టీలని బెదిరించి మీరు ప్రభుత్వం తీసేసుకుంటుంది, ప్రభుత్వం ఇక్కడ రాజధాని నిర్మిస్తుంది, మీకు ఏమీ డబ్బులు ఇచ్చే అవకాశం లేదు, ఎందువల్లంటే ఈ ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి మాకిస్తే మేము కొంత డబ్బులు మీకు ఇస్తామని వాళ్ళకి ఏదో తక్కువ మొత్తాలు ఇచ్చి వాటిని వీళ్ళు తీసుకొని వాటి మీద ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధి పొందారు, ప్రభుత్వానికి ఇచ్చేది అనేదే కదా ఆరోపణ. ఇప్పుడు మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఆయన నా దగ్గర కొంతమంది ఎస్సీ ఎస్టీలు వచ్చారు, మమ్మల్ని బెదిరించి మా భూములు తీసుకున్నారని నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఆయన పేర్లు ఏం చెప్పలేదు. ఎవరు చెప్పారు, ఎవరు ఎస్సీ ఎస్టీలు అనేవి కూడా ఆయన కంప్లైంట్ లేదు. బహుశా తర్వాత ఇచ్చిన వివరంగా ఏదైనా ఇచ్చారేమో నాకు అయితలేదు. ఎఫ్ఐఆర్లో మాత్రం నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, అది పబ్లిక్ డొమైన్ అనేది, కంప్లైంట్ లేవు. దాని మీద ఆయన అందులో ఆ ఎఫ్ఐఆర్ రాసిన తప్పులు తడికలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే సంగతి అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏంది, ప్రభుత్వము 40 MSGO నంబర్ 41 ఇష్యూ చేసి ఆ యొక్క దాని ద్వారా ఎస్సీ ఎస్టీల భూములు కొట్టేశారు, ప్రభుత్వం పెద్దలు అధికార పార్టీ నాయకులు లబ్ధి పొందారు అనేది ఆరోపణ. ఆ ఆరోపణ 1977లో ఎస్సీ ఎస్టీల చట్టం ఏదైతే భూములు ఇచ్చిన చట్టము, అంతకుముందు చాలా మంది అమ్ముకుంటూ ఉండేవాళ్ళు ఆ భూముల్ని. కానీ అది చూసిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుందని 1977లో ఇదే ఎస్సీ ఎస్టీలు ఇచ్చిన అసైన్ భూమిని అమ్ముకోవడానికి లేదు అని ఒక చట్టం చేశారు. ఆ చట్టం యొక్క స్ఫూర్తిని దెబ్బతినే విధంగా 41 MSGO నంబర్ 41 ఇష్యూ చేసి ప్రభుత్వము ఎస్సీ ఎస్టీల భూములు కొట్టేసేదానికి ప్రయత్నం చేశారు, కొట్టేశారు, ప్రభుత్వ పెద్దలు తీసేసుకున్నారు, వాళ్ళు లబ్ధి పొందేది ఆరోపణ. అదే కదా ఇప్పుడు నేను ఈ ప్రభుత్వానికి ఏం చెప్పంటే మేము కూడా ఆరోపణ చేస్తున్నాం, ఎస్. కానీ ఏమైంది, చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి సిబిసిఐడి వాళ్ళు ఇచ్చి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఏదో కోర్టుకి వెళ్ళి దాని మీద ఆపుకున్నారు, 4 వారాలు ఆపుకున్నారు. తర్వాత ఏమవుతుందో చూద్దాము. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా, ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉన్నాయి కదా. ఆ రికార్డ్స్ ప్రకారము ఒక ఎస్సీ ఎస్టీ పేరు చెప్పండి, పలాని ఎల్లయ్య, ఈయన ఎస్సీ ఎస్టీ, ఈ భూమిని ఈ సర్వే నంబర్లో పలాని ఓసీ ఆయన ఆంజనేయ రెడ్డి లేదా వర్మ గారు లేదా రామకృష్ణ ప్రసాద్ గారు, ఈ ఓసీ ఆయన ప్రభుత్వానికి ఇచ్చి ఈ బెనిఫిట్ పొందాడు అనేది రికార్డు ఉంటుంది కదా. ఆ రికార్డు రహస్యమేం కాదు కదా. ఆ రికార్డులు మీరు పబ్లిక్ డొమైన్ లో పెడితే ఈ ప్రభుత్వం క్లీన్ గా బయటకు వస్తుంది కదా. ఈ హైకోర్టులో ఏం చెప్పారు, మీరు సక్రమంగా దర్యాప్తు లేదు, సరైన సమాచారం లేదు, మేము పూర్తి సమాచారం ఇవ్వండి అంటే మీరేం చెప్పారు, మేము పూర్తి సమాచారంతో తరువాత వస్తామని. నా అనుమానం ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ సమస్య పైన లేదా ఇటువంటి సమస్యల పైన, దర్యాప్తుల పైన హోంవర్క్ సరిగా చేయడం లేదు. వాళ్ళ యొక్క లాయర్లు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వానికి సలహాదారులు ఎవరైతే ఉన్నారో, ఆయన గవర్నమెంట్ ప్లేడర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఇంకేదో ఉన్నారు కదా చాలా మంది పెద్దల ప్రభుత్వానికి సంబంధించి, వాళ్ళు సరైన హోంవర్క్ చేయడం లేదు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి మొట్టికాయలు తింటున్నారు, పూర్తిగా విఫలమవుతున్నారు. అదే నా ఆరోపణ. మీరు ఎందుకు దీని మీద, నేను సింపుల్ ఇష్యూ అండి, సింపుల్, ఏ ఎస్టీ ఎస్టీల దగ్గర నుంచి ఏ ఓసీలు లబ్ధి పొందారు అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తే రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, మాకు కూడా అర్థం అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదు కదా. దాన్ని ఎందుకు ఈ సింపుల్ పని ఎందుకు చేయడం లేదు, కోర్టుకి ఎందుకు సమర్పించలేదు నా పైన నేనేమంటున్నా అంటే 72 జీవో ఇచ్చి విశాఖపట్నంలో భూములు కొట్టేస్తున్నారని ఈ ప్రభుత్వం మీద ఆరోపణ ఉంది. 41 జీవో ఇచ్చి ఎస్సీ ఎస్టీల భూములు కొట్టేశారని గత ప్రభుత్వం మీద ఆరోపణ. ఈ రెండింటి మీద సమగ్రమైన దర్యాప్తు, లోతుగా దర్యాప్తు, తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి, తప్పు చేయకుంటే వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు. ఈ వైపుగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదనేది నా సమస్య. రైట్ ఓకే అండి, 1 మినిట్ అండి. మనతో పాటుగా శిరీష ఖమ్మంపాటి కూడా అమరావతి మహిళా జేఏసీ కూడా జాయిన్ అయ్యారు. శిరీష గారు గుడ్ మార్నింగ్.
శిరీష గారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టున్నది, ఒకసారి చెక్ చేయరా ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. శిరీష గారు, అమరావతి అసైన్డ్ భూముల అసలు కథ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? మొన్న అమరావతి రైతులు కూడా పబ్లిక్గా మీటింగ్ పెట్టారు. అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళ బంధువులు ఇందులో ఉన్నారని చెప్పారు. అధికార పార్టీ, ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లో అసైన్డ్ భూములు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వాళ్ళు దోచేశారు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. మరోవైపు అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖకి తరలిస్తున్నారని చెప్పి కూడా వార్తలు వెలువడుతున్న నేపథ్యం. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? అసైన్డ్ భూములు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? వర్మ గారు, నేనైతే నిజాలు మాట్లాడదలుచుకున్నానండి. నాకు పార్టీలతో పని లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, అసైన్ ల్యాండ్స్ ఎస్పెషల్లీ ఎస్సీస్ అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవంగా అసైన్ ల్యాండ్స్ ని అవసరం, ప్రభుత్వ అవసరాల కోసం ఎప్పుడైనా సరే తీసుకొని వాడుకునే అవసరం, వెసులుబాటు అయితే ఉంటది. అలాంటి సమయంలో రాజధాని అని చెప్పి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ వాస్తవానికే అసైన్ ల్యాండ్స్ కానీ లంకా ల్యాండ్స్ అని ఉన్నాయండి రాయపూడిలో. వాటిల్లో కానివ్వండి భూములు అనేవి ఎస్సీలకు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళకి పెట్టుబడి పెట్టినా కూడా కొన్నిసార్లు పెట్టుబడికి పెట్టిన సొమ్ము కూడా రాలేనటువంటి పరిస్థితిలో వాస్తవంగా మేము ఉన్నాము. అలాంటి సమయంలో ఈ అనౌన్స్మెంట్ లో ల్యాండ్ పూలింగ్ ద్వారా 34,000 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో మాకైతే ఒక ఆలోచన, ఏంటి మాకు కూడా భూములకు కొంచెం ఎలాగూ ఫలసాయం ఉండటం లేదు, ప్రభుత్వ అవసరాల కోసం ఒకవేళ తీసుకుంటే ఏంటి అనే ఆలోచనలో మేము కూడా ఉన్నామండి. ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమి ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏంటి అనే ఆలోచనలో ఉన్నాము. కానీ గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రైతులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్యాకేజ్ ని అనౌన్స్ చేసి వాళ్ళకి కూడా లాటరీ పద్ధతి ద్వారా అసైన్ ల్యాండ్స్ తీసుకొని లాటరీ పద్ధతిలో రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో సమానంగా ఊరికి నడిబొడ్డులో, రాజధాని నడిబొడ్డులో ఫ్లాట్స్ కేటాయించడం జరిగిందండి. తరతరాలుగా మేము చూస్తున్నది ఏంటంటే అండి, దళితులని ఊరి చివరన ఒక పక్కన పడేసేసి వాళ్ళకి ఎక్కడో ఒక పక్కన పడేసేసి ఉంచడమే జరుగుతుంది. నేను అలా అడుగుతున్నానని కాదు, మీరు ఎస్సీ దానికి చెందిన అమ్మాయి అమ్మా? సార్ నేను పక్కా పర్ఫెక్ట్ ఎస్సీ మహిళనండి. నేను నో ప్రాబ్లం, అలా భూమి ఇచ్చిన రైతుని కూడానండి. నేను అనేది ఏంటంటమ్మా, ఇద్దరికి సమాన కాంపెన్సేషన్ అని మీరే చెప్తా ఉంటే అది కరెక్ట్ కాదు కదా. హౌ కెన్ యూ సే లైక్ దట్ అంటున్నాను. సార్ శ్రీధర్ గారు, నేను నిజాలు చెప్తానన్నాను. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. అది నేనేమనట్లేదు. ఐఎమ్ నాట్ డౌటింగ్ ఎనీథింగ్. నేను అనేది ఏంటంటే రెండు ఇద్దరికి సమానం కాదు సార్. సమాన ప్యాకేజ్ కాదు కదా. వెలగపూడి గ్రామంలో, ఓకే మీ మాటకు వస్తాను, వెలగపూడి గ్రామంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్ట రైతుకి రిజిస్టర్డ్ ల్యాండ్ కి 1250 గజాలు అండి, 250 గజాలు కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ ఇస్తారండి. అదే విధంగా వెలగపూడి గ్రామంలో కొంతమంది అసైన్ రైతులకి సేమ్ ప్యాకేజ్ ఇచ్చారండి, 1250 గజాల ప్యాకేజ్ కూడా ఇచ్చారు. కొంతమందికి ఇచ్చారు, అందరికి మిగతా వాళ్ళకి నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. నేను అంటుంది ఏంటంటే లాటరీ పద్ధతిలో మిగతా వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు అన్నప్పుడు మిగతా ఎస్సీ వాళ్ళకి ఎంత వచ్చింది అది కూడా చెప్పండి. సగం సగం చెప్పొద్దు కదండి. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న రైతుని మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మిగతా కూడా చెప్పండి. మన రైతుల గురించి మనం చెప్పకపోతే ఎలాగా? అరే ఆంజనేయ రెడ్డి, నువ్వు మాట్లాడక మధ్యలో కాదు కాదు, మీరు పొద్దున తగులుకుంటున్నారా? ఆ అమ్మాయి రైతు, ఎస్సీ, అమ్మాయి నిజం చెప్పమని నేను అడుగుతున్నాను. దానికి మీకు వరి ఎందుకు? మీకు మధ్యలో ఎందుకు బీపీ పెరుగుతుంది? ఆ అమ్మాయి బానే ఉంది, నేను బానే ఉన్నా, వర్మ బానే ఉన్నా, మధ్యలో మీరెందుకు? మీకెందుకు మధ్యలో? నేను మీకెందుకు? ఆంజనేయ రెడ్డి మీకెందుకు మధ్యలో? అరే మీరు మధ్యలో మీరు మాట్లాడాలని కోరుకున్నాను కదా. అది కాదు, వాళ్ళిద్దరు తెలుగుదేశం మాట ఊరుకున్నాను, బీజేపీ మాట ఊరుకున్నాను. అమ్మాయి చిన్న అమ్మాయి నేర్చుకుంటున్నది, రాజకీయంగా మాట్లాడుతుంది, చిన్న పొరపాట్లునే సరి చేసుకోమని చెప్తే తప్పేంటి? నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయికి అన్ని తెలుసు, అన్ని మాట్లాడుతుంది. మధ్యలో మీకు నేర్పియాలి.
ఆంజనేయ రెడ్డి, నా టైం వచ్చినప్పుడు మీకు నేర్పిస్తాను. నేర్పించాలి మీకు. 100% మీకు నేర్పించాలి. మీకు పద్ధతి ఎలా నేర్పించాలి, డిసిప్లిన్ ఎలా నేర్పించాలి, బీజేపీ ఆర్గ్యుమెంట్ ఏంటో మీకు నేర్పించాలి. నేను చెప్తాను కదా బీజేపీ ఆర్గ్యుమెంట్ ఏంటి అసలు అనేది నేను చెప్తాను కదా మీ తరఫున. మీ ఆర్గ్యుమెంట్ ఏంటో అర్థమైంది ప్రజలకి. అసలు బీజేపీ ఆర్గ్యుమెంట్ ఏంటో హిస్టరీ ఉండాలి ఏదైనా మాట్లాడుకోవడానికి. నాకు 11 ఛార్జ్ షీట్లు చరిత్ర లేదు. ఓకే ఓకే వెయిట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కమ్ టు పాయింట్. ఒక విషయం సార్, మీ అందరికీ కూడా మా రైతుల బాధలు తెలియాలి, ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు థ్యాంక్స్. అది నన్ను కొంచెం చెప్పుకోనివ్వండి, మీరు తర్వాత మాట్లాడుకుందండి. విషయం ఏంటంటే సార్, శ్రీధర్ గారు అడిగింది వాళ్ళకి సమాన ప్యాకేజీ అన్నారు. కొన్ని ఊర్లలో కొన్ని పొలాలకి కంపల్సరీ 1250 సమాన గజాలు సమాన ప్యాకేజ్ ఇచ్చారండి. కానీ కొన్ని చోట్ల అది ఏంటంటే, ఉదాహరణకి నేను చెప్తానండి, లంకా ల్యాండ్స్ అని ఉన్నాయండి, వాటికి పట్టాలు ఇలాంటివి కూడా ఏమీ లేనటువంటి ప్లేస్లలో గవర్నమెంట్ నుండి ఎన్నో సంవత్సరాల తరతరాలుగా వీళ్ళు సేద్యం చేసుకుంటూ వస్తున్నారు. నేను అదే ఇందాక చెప్పింది, పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి. అవి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి పొలాలు, అక్కడ కృష్ణానదికి మధ్యలో ఉంటాయండి. వాటికి ఏంటంటే ఒక్కొక్కసారి వరద వచ్చినా కానీ కొట్టుకుపోతాయి. అలాంటి పొలాలను కూడా తీసుకొని దానికి కూడా ప్యాకేజ్ ఇచ్చారండి. 800 గజాల ప్యాకేజ్ ఇచ్చారు, 250 రెసిడెన్షియల్ ఇచ్చారండి. ఇది జరిగిన వాస్తవం అండి. అయితే నేను అంటుంది ఏంటంటే, లాటరీ అనేది వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ గా తీయకుండా రిజిస్టర్డ్ ల్యాండ్ తో సమానంగా లాటరీ తీశారు. ఫ్లాట్స్ అలాట్మెంట్ అనేది వాళ్ళకి వేరే ప్లేస్లలో వీళ్ళకి వేరే ప్లేస్లలో కాకుండా అందరికి ఈక్వల్ గా తీశారండి. అది నేను చెప్తుంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ జరీబు ల్యాండ్ కింద లంకా ల్యాండ్స్ లో ఉన్న పొలాల్ని 50,000 కౌలు ఇచ్చారండి. మాకు మెట్ట పొలాలకి 30,000 కౌలు, వాళ్ళకి 50,000 కౌలు ఇచ్చారు. ఎంక్వైరీ చేసుకోండి. శిరీష గారు, ఒక విషయం, అసైన్డ్ భూములకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఎవరి ఇన్వాల్వ్మెంట్ అంటే, గత గవర్నమెంట్ హయాంలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ప్యాకేజీ వాళ్ళకి ఇష్టమైన తర్వాత మాత్రమే ఇచ్చారు సార్. ఇప్పుడు మా రైతులు అందరినీ కూర్చోబెట్టారు, మాట్లాడారు, ప్యాకేజీ వాళ్ళకి ఇష్టమైన ప్యాకేజీనే ఇచ్చారు. నేను కాదంటలేదు. అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగితే మేము రోడ్డు ఎక్కుతాం, కంపల్సరీ రోడ్డు ఎక్కుతాం. 468 రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నామండి. మాకు అన్యాయం జరిగితే శిరీష గారు 1 మినిట్ అండి. ఆంజనేయ రెడ్డి గారికి ఏదో డౌట్ ఉందట. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. అమ్మాయి శిరీష, హలో చెప్పండి మీరు మాట్లాడండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన్ని నోటీసులు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి. ఆ నోటీసుల యొక్క ఆరోపణలు ఏమిటంటే, ఎస్సీ ఎస్టీల భూములు ఆనాటి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కొట్టేసి ఆ బెనిఫిట్ ఎస్సీ ఎస్టీలకి చెందకుండా బెదిరించి తీసుకున్నారు అని నోటీస్ ఇచ్చారు. అటువంటి సమాచారం ఏమన్నా మీ దగ్గర ఉందా? అట్లా ఎవరన్నా మీ దృష్టిలో ఉన్నారా? ఎస్సీ ఎస్టీల భూములు కొట్టేసిన ఇది ఉందా? మీకు ఆ సమాచారం ఉందా? ఉంది సార్ నా దగ్గర. వాస్తవంగా మా దగ్గర నుండి బలవంతంగా భూములు ఎవరు లాక్కోలేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ఎస్సీ ఎస్సీలకి అన్యాయం జరిగింది అని చెప్పి నోటీసులు ఇచ్చారు, ఎస్సీలు ఇచ్చారని చెప్పారు. ఇక్కడ నుండి ఎస్సీలు అనేవాళ్ళు, రాజధానికి భూమి ఇచ్చిన రైతులు అనేవాళ్ళు ఎవరు, ఎస్సీలు, దళితులు, అసైన్ దళితులు అనేవాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఎందుకు ఆల రామకృష్ణ గారు అంత డైరెక్ట్ గా దీని మీద ఇన్వాల్వ్ అవడానికి కారణాలు ఏంటి? అంటే ఏమీ లేకుండా వెళ్తే రేపు వాళ్ళకే ఇబ్బంది కదా, అధికార పార్టీ వాళ్ళకి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరికి అన్యాయం జరిగినప్పుడు ఆయన ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఆయన ఎందుకు సిఐడి ముందుకు వెళ్లాల్సి వచ్చింది? ఓకే సార్, నేను ఒక విషయం చెప్తాను. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, ఎక్కడో వేరే దూర ప్రాంతంలో ఏం లేరు కదా, పక్కనున్న నియోజకవర్గమే కదండి, పక్కనున్న మంగళగిరి నియోజకవర్గమే కదా. అక్కడ ఉన్నప్పుడు దళితులకి ఇంత అన్యాయం జరుగుతుంటే వీళ్ళు ఏం చేశారు? రోడ్డు మీదకి వచ్చి ఏమైనా పోరాడారా? ఈ రోజు ఆరోపిస్తున్నారు దళితులకు అన్యాయం జరిగిందని. నిజంగా జరిగితే మేమే రోడ్డుకి ఎక్కుతాం, ఒకటి. రెండోది, ఒకవేళ జరిగింది అని వాళ్ళు అనేట్లయితే ఆ రోజు ఎందుకు ప్రతిపక్షంలో ఎందుకు మాట్లాడలేదు? దళితులకి ఇలా అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డు ఎందుకు ఎక్కలేదు? అలాంటి ఏం జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ అసైన్ ల్యాండ్స్ కి కౌలు వేయాల్సి వస్తే ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నిజానికి మా అసైన్ రైతులు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసా అండి? కనీసం పూట గడవని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఎవరండి?
కన్స్ట్రక్షన్స్ ఆపేశారు. మేము పనులు చేసుకోవడానికి పనులు లేవు. చిన్న చిరు వ్యాపారం చేసుకుందాం, పళ్ళు అమ్ముకుందాం అనగానే కొనేవాళ్ళు లేరు, దిక్కులేరు. అలాంటి పరిస్థితి మాకు కల్పించింది కాక కౌళ్ళు ఆపేసేశారు. మేము ఎలా బ్రతకాలండి? మా వాళ్ళు ఎలా బ్రతకాలి? కౌళ్ళు ఆపడానికి కారణం ఏంటని సిఆర్డీఏ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వినతి పత్రం ఇస్తే చెప్పింది ఏంటి, మీకు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు హైకోర్టులో నడుస్తుంది, అది క్లియర్ అయితే గానీ మీకు కౌళ్ళు పడవన్నారు. అప్పటి వరకు చచ్చినట్టు ఆగాము. కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు అని కొట్టేసినాక మాకు కౌళ్ళు వేయడానికి ఏందండి? ఒకవేళ మీకు రాజకీయ పార్టీలకు ఏవైనా ఉంటే అవి మీరు చూసుకోవాలి. మధ్యలో రైతులు ఏం చేశారండి? వాళ్ళ కౌళ్ళు వేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? నిజానికి మాట్లాడుకుందాం. 2000 పెన్షన్ వాస్తవానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ లో మాకు చెప్పిన మాటలు నేను చెప్తున్నానండి. వాళ్ళు ఏం చెప్పారంటే అసైన్ ప్యాకేజ్ 1800 గజాలు ఇస్తామని చెప్పారు. ఇది నిజం. 2000 పెన్షన్ 5000 చేస్తామని చెప్పారు దళితులతో. ఇది నిజం. ఇక్కడ మా శ్రీదేవి గారు కావచ్చు, అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు. ఇన్ని చెప్పి ఈ రోజు కనీసం కౌళ్ళు కూడా వేయలేదండి. నేను అడుగుతున్నాను, నాకు ఏ రాజకీయ పార్టీతో నా సంబంధం లేదు. పెన్షన్ ఏమైనా పెంచారండి? కౌళ్ళు వేశారా? కౌళ్ళు వేసినప్పుడు వాళ్ళు ఎలా తిని బ్రతకాలి? ఓకే అండి, సరే రైట్. మనతో పాటుగా తాతన్శెట్టి నాగేంద్ర గారు కూడా చేయండి. నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్. నాగేంద్ర గారు, అమరావతి అసైన్డ్ భూముల గురించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? జన సైనికులు కూడా దీని మీద కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అక్కడ స్థానికులు దీని మీద ఆవేదన చెందడం జరిగింది. ఇందులో చాలా కుట్రలు జరిగాయని కూడా పేర్కొన్నారు. మీ దగ్గర అలాంటిది ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. సరే, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విచిత్రమైన పాలిటిక్స్ మన దగ్గరే ఉంటాయి సార్. ఒకటి టీడీపీ, 2 వైసీపీ. ఈ 2 పార్టీలు అసైన్డ్ భూములు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, వేటికైనా ఎవిడెన్సులు కావచ్చు, వీళ్ళు వదిలేటటువంటి రాజా ఆఫ్ కరప్షన్ లాంటి బుక్స్ కానీ, బాబు లోగుట్టు పెరుమాళ్ళు కెరక అనే బుక్స్లో కానీ విత్ ఎవిడెన్స్ ఆర్డినెన్స్ నెంబర్తో సహా ఇస్తారు. అంటే ఎంత మోసం చేస్తున్నారో చూడండి అని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని వేస్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చర్యలు తీసుకోరు సార్. ఇప్పుడు ఏదో నోటీసులు పంపి ఇవన్నీ ప్రేమ లేఖలే అంతే. కానీ ఈ దొందే అదే మేము అంటున్నాం మొదటి నుంచి. ఇప్పుడు బీజేపీ, జనసేన మా వాయిస్ అదే. ఈ 2 పార్టీలు వెళ్ళిపోవాలి సార్. 2 పార్టీలు ఇదే డ్రామా ఆడుతున్నాయి. ఇప్పుడు గెలవక ముందే దొనకొండలో భూములు ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు గారు చాలా గట్టిగా ముందే జరిగిందండి ఇన్సైడ్ ట్రేడింగ్, అక్కడంతా చేశారని చెప్పారు కదా. మరి మీరే అధికారంలోకి వచ్చారు కదా బాబు గారు, మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? దానితో ఇప్పుడు ఇక్కడ అమరావతికి వచ్చిన తర్వాత ఈయన చర్య తీసుకోలేదు. పోతే 17-18 వేల ఎకరాలకు టాప్ అని రిజిస్టర్ అయ్యేటటువంటి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే 58,000 నుంచి 60,000 ఎకరాలు, అంటే ఎన్ని రెట్లు రిజిస్ట్రేషన్ అయిందో చూడండి. అంటే ఇది ముందే ప్రీ ప్లాన్డ్ కదా, దీన్ని ఏమనాలి? అంటే మీ రాజకీయ స్వలాభం కోసం మీరు బుక్కులు వేస్తారు, రాజా ఆఫ్ కరప్షన్ అంటారు. దాంట్లో అద్భుతంగా ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఇంత ద్రోహిని చూపించడానికి ప్రయత్నం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఇంత ద్రోహిని ప్రయత్నం చేస్తారు. ఇది నమ్మి ప్రజలు మీకు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు సొల్లు మాటలు, ప్రేమ లేఖలు లాంటివి తప్ప ఇంకేమీ చేయరు. మీరు ఎందుకు యాక్షన్? మీ దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు నేను జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాను సార్, మీరు యాక్షన్ తీసుకోరు. అది టైం పడుతుంది, అలాగే కొనసాగిస్తూ పోతారు. ఇవన్నీ మరి ఈరోజు విశాఖపట్నంలో మా దగ్గర ఉన్నాయి మరి ఎవిడెన్స్. మేము అడిగాం స్వయంగా, ఇంతకుముందు 99 టీవీలో కూడా మేము చూపించాం సార్ వర్మ గారు. ఇక్కడ కూడా ఇలా జరుగుతూ ఉంది, ఫలానా సర్వే నెంబర్లతో సహా ఇక్కడ వచ్చి బెదిరిస్తున్నారు. అంటే 2 పార్టీల యొక్క కమిట్మెంట్తో ఆగిపోయింది అని చెప్పి అంత స్థాయిలో వచ్చిన దాన్ని మేము చూపించాం. ఏం జరిగిందండి? అడ్జస్ట్ అయిపోయినారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ 2 పార్టీలు దళితులను నెత్తిన పెట్టుకున్నట్టు, దళితులను వీళ్లే పూజించినట్టు దళితులను అడ్డపెట్టుకుంటారు. దళితులను అడ్డపెట్టి దళితుల భూములు కొట్టేశారని వీళ్ళని అంటారు, దళితులను అడ్డపెట్టి దళితుల భూములు కొట్టేసాడు. దయచేసి నేను దళితులకు చెప్పడం ఏంటంటే, ఇద్దరు దళితులను మోసం చేసే పార్టీలే, ఎవ్వరూ దళితులకు న్యాయం చేయరు. మీరు అది అర్థం చేసుకోవాలి. దళితుల ద్వారా, దళితుల భూముల ద్వారా లాభం పొందే వాళ్ళే కానీ ఇద్దరు దళితులకు అన్యాయం చేసేవాళ్లే. ఏంటి సార్? రైట్. ఓకే. తర్వాత డాక్యుమెంట్ రైట్. 1 minute. శ్రీధర్ గారు, చూసారా మా 4 వెర్షన్లు ఇవి. అమరావతి మహిళా రైతు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టట్లేదు. రైట్. ఏదైనా తప్పు జరిగితే అది బహిరంగ పెట్టండి, ఓపెన్గా అందరికీ చెప్తే ఇంకా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇంక విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఉండవు. ప్లీజ్.
గుడ్ మార్నింగ్ టు ఆల్. ఒకటి, రెండు, హ్యాపీ హోలీ టు ఆల్. అండ్ తెలుగుదేశం కూడా గుడ్ లక్. 40 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇంకా ఎంతకాలం ఉంటుందో లేదో వేచి చూద్దాం. ఎనీవే, బట్ గుడ్ లక్ ఫర్ ద రీజనల్ పార్టీ. ఒక్కొక్కరు అంటే మీరు ఓపిక పట్టండి, మీరు మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీరు తిరిగి సమాధానం చెప్తాను. మీరు ఆల్రెడీ మాట్లాడిన మాటలు 1 by 1 చెప్తాను. లేటెస్ట్గా లాస్ట్లో మాట్లాడిన జనసేనకి పవన్ కళ్యాణ్ సైడ్ 500 ఎకరాలు నాకు చంద్రబాబు నాయుడు గారు సరిపోతుంది అన్నారు. మళ్ళీ క్రమేపీ 3000 అన్నారు, తర్వాత 2500 అన్నారు, ఆ తర్వాత 10,000, 20,000, 30,000 వచ్చింది. ఇంత అవసరం లేదు ఒకటి. రెండోది అంటే రైతుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అంటే బలవంతపు అక్విజిషన్ చేయొద్దు, ఎవరైతే వాలంటరీగా ఇస్తున్నారో అది తీసుకోమన్నా, బట్ ఆ తర్వాత సబ్సిక్వెంట్ బలవంత అక్విజిషన్ చేశారు. ఇది జనసేన స్టాండ్. తర్వాత లేటెస్ట్గా వారి స్టాండ్ ఏంటంటే అమరావతి అక్కడ ఉండాలి, అక్కడ అన్నీ అక్కడే ఉండాలని ఇంచుమించుగా అక్కడ అమరావతి రైతులు ఏదైతే స్టాండ్ ఉన్నో అది జనసేన స్టాండ్. అప్పటి వరకు అక్కడ ఏమైనా కష్ట నష్టాలు జరిగినా, అన్యాయాలు జరిగినా ఎంక్వైరీ చేయండి, పట్టుకోండి, దొంగలు లోపలేసేయండి. యాజ్ ఫర్ ఎస్ శిరీష ఇస్ కన్సర్న్, అమ్మ నువ్వు చక్కగా మాట్లాడతావు, 2-3 సార్లు విన్నాను నేను. బట్ ఏంటంటే నేనున్నప్పుడు అలా మాట్లాడకు. అంటే నువ్వు ట్రూత్ఫుల్గా మాట్లాడాను అన్నావు, నిజాయితీగా మాట్లాడాను అన్నావు, నేను దళిత SC ST చెందిన నాయకురాలు అన్నావు. బట్ నువ్వే చెప్పావు కదా, నేను ఎందుకు క్రాస్ చేశానంటే సమాన ప్యాకేజ్ అందరికీ ఇవ్వలేదు, నువ్వు ఇచ్చేవారంటున్నావు. లాటరీ తీసావు, లాటరీ గురించి కూడా చెప్తాను. నేను అనేది ఏంటంటే అసైనీ రైతులకు ఒక ప్యాకేజ్ ఉంది, మిగతా వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంది. నీ మాటల్లోనే నువ్వేం చెప్పావు, కొంతమంది రైతులకు ఒక గ్రామంలో సమాన ప్యాకేజ్ ఇచ్చారు అంటే మిగతా రైతులకు ఇవ్వలేదు కదా, దళితులకి సమాన ప్యాకేజ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఎక్స్పోజ్డ్ మీ మాటల్లోనే. రెండోది ఏంటంటే లాటరీ తీశారు, లాటరీ ఇచ్చారు, అది అగ్రవర్ణాలకి లేకపోతే మిగతా వాళ్ళందరినీ కలిపే లాటరీ తీశారు అన్నది. నేను ఓపెన్గా చెప్తున్నానమ్మా, నా దగ్గర ప్లాన్ ఉన్నది, నాకు అందరూ మిత్రులు, నేను అక్కడికి వచ్చాను కూడా. అనుమోల్ గాంధీ, బేసిక్గా అనుమోల్ గాంధీ మా అందరితో ట్రావెల్ చేశారు కాబట్టి పోసుకొచ్చినట్టు ఆ విలేజ్లని చెప్పి అన్ని విషయాలు అందరి గురించి కూడా బాగా చెప్తారు కాబట్టి ఆయన గురించి నా బేసిక్గా అక్కడ తిరిగినప్పుడు అనుమోల్ గాంధీ అసిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి. లాటరీ తీసినప్పుడు అందరూ ఉండాలి కదా మెయిన్ రోడ్ మీద, ఏదైతే మెయిన్ ఆర్టీరియల్ రోడ్స్ మీద అందరూ ఉండాలి కదా. ఎందుకు ఒకే సామాజిక వర్గం, ఒకే పార్టీ చెందిన నాయకులందరికీ వరుసగా వచ్చినాయి, పేర్లతో సహా చెప్పగలను. ప్లాన్ చూపించమంటే నా ఐప్యాడ్లో చూపిస్తాను. పిక్ అండ్ చూస్ మెథడ్లో లాటరీని కూడా వాడేసుకున్నారు తెలుగుదేశం, అది కూడా ఎక్స్పోజ్ అవుతుంది. మూడో అంశం ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయిందంటే ప్రధానంగా 3 కేసులు ఉన్నాయి ఈరోజు సుప్రీంకోర్టులో. ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్ రిలేటెడ్, హైకోర్టు తప్పుపట్టింది, అలా కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది టెక్నికల్ టర్మ్, అది దట్ ఈస్ స్పెసిఫిక్ టు షేర్ ట్రేడింగ్ అనేది. బట్ యాజ్ ఫర్ యాజ్ ల్యాండ్ దానికి ఇట్స్ నాట్ కరెక్ట్. యూ కమ్ ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ అన్నారు, డిఫరెంట్ వే ఆఫ్ ఆర్గ్యుమెంట్ అన్నారు, అది ఆ ఆర్డర్లో అది వచ్చింది. మీరు సింపుల్గా బ్లంట్గా మన వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, కొట్టేశారు అంటున్నారు. దట్ ఈస్ వెంట్ ఇన్ ఫర్ అన్ అపీల్ ఇన్ సుప్రీంకోర్టు. ప్రధానంగా 3 సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిట్ వేసి కొన్ని డెసిషన్స్ మీద రివ్యూ చేస్తూ ఉంటే ఇక్కడ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్లో ఏమన్నారంటే ఆ రైతులు కానీ లేకపోతే తెలుగుదేశం చెందిన నాయకులు కానీ ఆ XYZ చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 తీసుకున్న డెసిషన్స్ అన్నిటి మీద సిట్ వేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో, అన్ని రివ్యూ చేస్తానన్నారంటే స్టే ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి. ఆ రోజు ప్రాపర్గా అప్రిషియేట్ చేయలేదు అడ్వకేట్, ఆర్గ్యుమెంట్ సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు, జడ్జి సరిగ్గా అప్రిషియేట్ చేయకపోవచ్చు. ఆంజనేయులు గారు పదే అడ్వకేట్ సరిగ్గా ఆర్గ్యూ చేయలేదు, హోంవర్క్ సరిగ్గా చేయలేదు అన్నది. అడ్వకేట్ సరిగ్గా ఆర్గ్యూ చేసినా, హోంవర్క్ చేసినా, స్మార్ట్ వర్క్ చేసినా ఒకసారి జడ్జి అప్రిషియేషన్ వల్ల ఉంటుంది. అందుకనే సింగిల్ జడ్జి దగ్గర ఏమన్నారు, ఎస్ అంటారు, డివిజన్ బెంచ్ ఏమో నో అంటారు. సుప్రీంకోర్టులో అపీల్ ఇది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3 కేసులు ఉన్నాయి. ఒకటి, సిట్ వేసింది, మొన్న లేటెస్ట్ ఆర్గ్యుమెంట్లు ఏమన్నారంటే ఏపీ గవర్నమెంట్ ఆర్ యూ గోయింగ్ టు రివ్యూ ఆల్ కేసెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ డెసిషన్స్, లేదు మై లార్డ్, ఓన్లీ స్పెసిఫిక్ కేసెస్ అమరావతి XYZ అంటే దెన్ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పి అక్కడ సుప్రీంకోర్టులో అన్నారు. సో ఎంక్వైరీ జరగకుండా ఇంటరిమ్ స్టే ఇవ్వడం కానీ తప్పు, దెన్ దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, మీరు అన్ని రివ్యూ చేయనంటే మాకేం అభ్యంతరం లేదన్నారు. సో ఈ ఏప్రిల్ 10 తర్వాత ఆర్డర్స్ రాబోతున్నాయి. మీరు ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ స్టే అయ్యింది, కేసు కొట్టేశారు, దాని మీద ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని వస్తుంది. రెండో కేసు దమల్పాటి శ్రీనివాస్, మాజీ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఆయన ఫ్యామిలీ మెంబర్స్, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి గారి పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అనేది. అదేంటిదంటే టైంలో వాళ్ళు ల్యాండ్ కొన్నారు, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కొన్నారు. ఒక 1 year అయిన తర్వాత మన ల్యాండ్ పూలింగ్ అనౌన్స్ చేసి మన క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రైస్కి వాళ్ళు ఈ దమల్పాటి వైఫ్ ఫ్యామిలీ జడ్జి గారి ఫ్యామిలీ వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేశారు, గిఫ్ట్ డీడ్ చేసి రిజిస్టర్ చేశారు. వాల్యూ కొని
అదే ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ వాల్యూకి ఎలాగ అమ్ముతారు, రేట్లు పెరిగినాయి కదా, క్యాపిటల్ వచ్చింది కదా, ఇదంతా ఇన్సైడర్ ట్రేడింగ్ వస్తుంది. కాన్ఫిడెన్షియల్ ఏసీబీ కేసు బుక్ చేశారు ఆయన మీద, అది స్టే ఇచ్చారు, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇమీడియట్గా సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ హైకోర్టులో స్టే ఇచ్చారు, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. సుప్రీంకోర్టు అప్పీల్ ఏంటి, సుప్రీంకోర్టు ఫస్ట్ మొదటి హియరింగ్లో హౌ కెన్ యూ గివ్ ద గ్యాగ్ ఆర్డర్, సో గ్యాగ్ ఆర్డర్ కొట్టేశారు. ఎలాగ అందరికీ తెలిసి మైలాడ్ పెద్ద ఇబ్బంది ఏం కాదన్నారు, అది అలా చెప్పుకున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే హౌ కెన్ దే గివ్ స్టే ఆర్డర్, అసలు ఎంక్వైరీ చేయకుండా స్టే ఆర్డర్ ఎలా ఇస్తారు, అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్, స్టే ఎంక్వైరీ చేసే తప్పేంటి. సో అది కూడా April 10th తర్వాత, ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం, నేను ఒప్పుకోను, 10th తర్వాత ఉగాది తర్వాత అది కూడా ఎంక్వైరీ చేయడానికి ఆర్డర్ వస్తుంది. మూడో ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైతే అన్నారో అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంక్వైరీ చేయాలి అండ్ వారి స్టేట్మెంట్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టచ్చు, మీ మీద పెట్టచ్చు, నా మీద పెట్టచ్చు, 41A నోటీస్ ఇచ్చి మన మీద ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏమీ లేదని డ్రాప్ చేయొచ్చు. బట్ అది కూడా స్టే తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, అది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 4 months, ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం, 4 months స్టే ఇచ్చారు, కేసు కొట్టేయలేదు, స్టే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి మీద. ఏమన్నారు, ఈ 4 months కాదు, సారీ 4 weeks స్టే ఇచ్చారు చంద్రబాబు నాయుడు నారాయణ మీద. ఈ 4 weeksలో ఎడిషనల్ ఎవిడెన్స్ తీసుకుని రండి మీరు. నేను ఓపెన్గా చెప్తున్నానమ్మా, మనం ఏ పార్టీలు అతీతం లేదా పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరు. మన ప్రజల్ని, మన కులం వారిని మనతో ట్రావెల్ చేసాను, ప్రొటెక్ట్ చేసాను బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను, నా పార్టీని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. నువ్వు రైతును రిప్రజెంట్ చేస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు రైతును రిప్రజెంట్ చేయాలి, మిగతావన్నీ మనకు అనవసరం. బట్ నేను అనేది ఏంటంటే ఎవరిది చేయలేదంటే నేను ఓపెన్గా చెప్తున్నానమ్మా, నేను ఒక 60 మందితో డైరెక్ట్గా మాట్లాడాను. ఎందుకు అమ్మేవు అంటే, ఏమో అంటే అంత గొడవగా ఉంది కాబట్టి అమ్మేశానండి. ఇంకోటిని అడిగాను, అరే ఇప్పుడు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు అంటే, వాళ్ళతో ఎక్కడ పడతామండి, మేము ఊర్లో, ఒక్క నిమిషం వినండి ప్రజలు, ఊర్లోనే ఉంటాను నేను, అదే ప్రభుత్వం మారింది కదయ్యా అంటే, అదే ఆలోచిస్తున్నానండి. ఇంకోటి కాంపన్సేషను మీరన్న విధంగా రైతులకు వస్తే ఎవరికి ఇబ్బంది లేదు, బట్ దే అలౌడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ఎస్ఐని రైతులకు ఇచ్చిన పట్టాన్ని కూడా ట్రాన్స్ఫర్ అలౌ చేశారు ఒకటి. రెండోది థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ అలౌ చేశారు, అంటే ఒక ఎస్ఐని రైతుకున్న హక్కుని థర్డ్ పార్టీకి అలౌ చేసి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు. మీరు ఏమంటున్నారంటే రైతుకి డైరెక్ట్గా పట్టా ఇచ్చాం కదా, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని హక్కు ఇచ్చాం కదా, ఆడ అమ్ముకుంటే ఏంటి అంటున్నారు. ఒకటి అది కూడా తప్పే, అది కూడా కేసు కొట్టించేస్తాం. రెండోది రైతుకు రావాల్సిన కాంపన్సేషన్ కానీ రైతుకు రావాల్సిన భూమి మీద హక్కు కూడా థర్డ్ పార్టీకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు. 3 పేర్లు చెప్తాను, వాళ్ళకి 90 ఎకరాలు ఉన్నాయి ముగ్గురు పేర్ల మీద. వాళ్ళ ముగ్గురికి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత ఉన్నాయో తెలుసామా? ముగ్గురు కూడా మన తెలుగుదేశం నాయకులే, మన లోకేష్ గారికి అతి సన్నిహితులు, చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరిగేవాళ్ళు. ముగ్గురిది 2 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అమరావతి 30 ఎకరాలు 20 ఎకరాలు ఎలా కొన్నారు, అది కూడా 30 ట్రాన్సాక్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతుంది, మనం ఎక్స్పోజ్ అయిపోతాం. నేను నిజాయితీగా నేను చెప్తున్నాను, నా స్టాండ్, వైఎస్ఆర్సీపీ స్టాండ్, అద్దెబుల్ శ్రీధర్ స్టాండ్ ఏంటంటే, సామాన్య రైతుల్ని కాపాడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఎక్కడ అన్యాయం జరిగిందో న్యాయం జరిగే విధంగా మీరందరూ కూడా సహకరించవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. రైట్, రామకృష్ణ గారు. ఇక్కడ సరే చాలా మాటలు మాట్లాడారు కానీ మళ్ళీ అటన్నిటిలో నేను ఎవరు మళ్ళీ తిప్పి మాట్లాడేది కాదు. కానీ ఒకటి సమానంగా చూశారు అనేది సంబంధించి రైతులకు సంబంధించి కూడా డిఫరెంట్ ఆఫ్ ప్యాకేజెస్ ఇచ్చారు. అది ఆయనకు తెలిసి ఉంటుంది, చాలా అధ్యయనం చేస్తానని చెప్పారు కాబట్టి. అలాగే సమానంగా అంటే నాకంటే అదే పట్టా ల్యాండ్ ఒకటి, తర్వాత ఏదో జరీబ్ ల్యాండ్ ఒకటి, ఆ తర్వాత ఏదో ఇంకొక ల్యాండ్ ఒకటి, అట్లా అసైన్ ల్యాండ్ ఒకటి, వీళ్ళందరినీ కలిపే ఇచ్చారు. సరే ఆయన ఏదో చెప్తున్నారు, ఇది ఏదో 2-3 ఎట్లా లైన్ గా వచ్చినాయి అంటే అనుమోల్ గాంధీ గారు చెప్పారు అంటున్నారు. సరే అనుమోల్ గాంధీ గారు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మీరు స్పెసిఫిక్ గా సంబంధించిన అంశంలో అలా వచ్చి ఉంటే ఎలా వచ్చింది అనే దానికి ఇందాక చెప్పింది అదే. ఒక స్పెసిఫిక్ ఒక ఇష్యూని మీరు మొత్తాన్ని 33,000 ఎకరాలకి చూడుతున్నారు. ఒక్కవేళ ఒక ఎస్ఐడికి సంబంధించిన ఒక రైతు దగ్గర ఎవరైనా బలవంతంగా తీసుకుంటే, లేదా ఎవరైనా బలవంత పెట్టింటే ఆ ఒక్క ఇష్యూకి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించి ఇప్పుడు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందా, ఈ రాష్ట్రం అంతా అద్భుతంగా ఉందా, మీరు పనికి మళ్ళీ రాజీనామా చేయమంటే చేస్తారా? నేను చెప్పేది ఆ ఒక్కటి సరి చేయమంటే చేస్తారు, లేదా ఆ ఒక్కదాన్ని మీ దృష్టికి తీసుకొస్తే చేసే ప్రయత్నం చేస్తారు. అది వదిలిపెట్టేసి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మనం కూర్చున్నంత సేపట్లో ఈ రాష్ట్రంలో 4 మటలు జరుగుతాయండి. రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ ఈ పోలీస్ వ్యవస్థ పనిచేయటం లేదు, హోంమంత్రి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, విఫలం అయిపోయినాయి అంటే అవుతుంది. వాళ్ళు రాజీనామా చేస్తే ఒక స్పెసిఫిక్ గా దాని మీద కఠినంగా చర్య తీసుకోండి, లేదా ఆ గ్రామంలో రోజు పట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, దాని మీద కఠినమైన అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ పెట్టండి. ఇది అడగాల్సినటువంటి డిమాండ్.
ఈయనేం మాట్లాడారు ఇప్పుడు దాకా చెప్పిందంతా ఏంటి? ఒకటి సార్, న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటిది వారి ఆంజనేయరెడ్డి గారు అంత వివరణాత్మకంగా చెప్పలేకపోయి వచ్చామో, కానీ నేనేమంటున్నానంటే మన ఎవరైతే మీరు చెప్పిందే ఆన్ మెరిట్సే ఇస్తారు, లేదా జడ్జి గారు అప్రిసియేషన్ ఉండకపోవచ్చు. ప్రతిసారి ఎందుకు అప్రిసియేషన్ ఉంటుందా? ప్రతిసారి ఎందుకు జరుగుతా ఉంది? దానిలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు దాకా న్యాయస్థానాలకు మీరు వెళ్ళినటువంటి ప్రతిదీ ఎందుకు జరుగుతా ఉంది? మీరు చెప్పినటువంటి సామాజిక అంశాలు, లేదా దీనికి వచ్చినప్పుడు ఎన్నికల కమిషనర్ గురించి ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటి? ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాళ్ళు నియమించబడకూడదని కదా చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తులను తీసుకొచ్చి మాజీ న్యాయమూర్తులు అయితే నిష్పక్షపాతంగా చేస్తారు, అది కూడా దళితులు కాబట్టి తీసుకొచ్చామని చెప్పారు కదా. అంటే నేనేమంటాను, మాటకి చేసే పనుల్లో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంటే ప్రజలేం గమనించడం. మీరు చెప్తున్నారు ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి చేయకూడదండి అంటున్నారు. అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి ఎవరు చెప్పారో, ఒక్క నిమిషం సార్, ఎవరు చెప్పారో ఎవరు చెప్పలేదో దీనికి సంబంధించి అమరావతికి సంబంధించి ఎవరు క్లారిటీ లేదు. కానీ మాదిరిలో ఉన్న భూమిని బలవంతంగా లాగదా, దాని మీద ఎంతమంది మీద కేసులు పెడతారా? ఎవరెవరి మీద కేసులు పెట్టారు చెప్పండి. ఎవరు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కిందకి పెడతారా, లేదా మంత్రుల మీద పెడతారా, ఎమ్మెల్యేల మీద పెడతారా, లేదా అధికారుల మీద పెట్టారా? ఎవరి మీద పెట్టారు? అసైన్డ్ ల్యాండ్స్ మా దగ్గర నుంచి లాక్కున్నారు, మేము బతికే ఉన్నాం, మా చేతుల్లో ఉన్నాయి, మా స్వాధీనంలో ఉన్నాయి అంటే ఎన్ని న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి? పని ఈ అసైన్డ్ ల్యాండ్స్ పేరు మీద వీళ్ళ స్వాధీనంలో లేవని లాక్కున్నటువంటివి వాళ్ళు వెళ్ళి హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఒకసారి మిత్రులు శ్రీధర్ గారిని చూడమనండి. మరి వాటి మీద కేసులు నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకటి సార్ వర్మ గారు, ఇక్కడ నేను న్యాయవాదిగా నేను ముందు చెప్పాను, ఇప్పుడు ఆయన అసైన్డ్ ల్యాండ్ కి సంబంధించి చెల్లుబాటు కాకుండా రద్దు చేపిస్తారా లేదా? సరే ఆ చట్టాన్ని ఏం చేస్తారు అనేది ఒక న్యాయవాదిగా లేదంటే చట్టంగా అంశం వేరు. సామాజికమైనటువంటి అంశం వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా, వాళ్ళకి లబ్ధి జరిగిందా లేదా అనేది. ఒకవేళ లబ్ధి జరగలేదు, ఇందాక చెప్పినట్టుగా ఉదాహరణ శిరీష గారికి ఉన్నటువంటి ల్యాండ్ ని మనం బలవంతంగా రాంచుకున్నాం అనుకుందాం, శిరీష గారికి కంప్లైంట్ ఇస్తారు, లేదు అన్యాయం జరిగింది అని అనుకుందాం. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే పట్ట శిరీష గారు ఇప్పుడు ప్రచారం చేశారు, ఏమో శిరీష నీకేమి రాదు, మీకేమి రాదు, తీసేసుకుంటుంది ప్రభుత్వం అంత భూలని అంటే ఆవిడ భయపడి మీరు అన్నట్టుగా ఇచ్చేసి ప్రయత్నం చేస్తారు. కానీ పట్ట ఆవిడ పేరును వచ్చినప్పుడు, ఆవిడ ట్రాన్స్ఫర్ చేసే హక్కు వచ్చినప్పుడు ఏమంటే మీరు అందరూ అబద్ధం చెప్పారు, భయపెట్టే ప్రయత్నం చేస్తారు, మీకెందుకు ఇస్తారు? ఇందాక కూడా అదే ఆర్గ్యుమెంట్, ఇప్పుడు మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్. థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్స్ గురించి కదా మన ఆర్గ్యుమెంట్ అంతా. We are not bothered about if patta is going to the patta holder kada. Third party transfers 41A kada. అది వదిలేసి ఇదే అన్నట్టు ఆర్గ్యుమెంట్ లా చెప్తే అలాగా, ఇట్స్ నాట్ ఫేర్. దట్స్ నాట్ ఫేర్. రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే మీరు నేననేది మనం కూడా లాజికల్ కంక్లూజన్కి వెళ్దాం, పార్టీలు మాట్లాడుకుందాం కాసేపు. మీరు అన్నట్టుగా ఎవరు పార్టీ ప్రొటెక్షన్. ఇప్పుడు అక్కడ అసైన్ ల్యాండ్స్ బదలాయింపు సహజంగా చట్ట ప్రకారం బదలాయింపు చేయకూడదు, ఎవరైనా బదలాయింపు చేస్తే ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు, ఈ చట్టంలో ఉంది. ఆ చట్ట ప్రకారమే ఇప్పుడు మీరు అసైన్ ల్యాండ్స్ ని కొంతమంది చేతుల్లోనే వెనక్కి తీసుకున్నారంటే ఎవరైతే హక్కుదారు సరే. ఇప్పుడు నేనేమంటున్నానంటే అలా ఎవరైనా బెదిరించో లేదంటే భయపెట్టో మీకేమి రాదని చెప్పో వాళ్ళ దగ్గర వెనక్కి తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఒక ఉదాహరణ శిరీష గారిని అనుకుందాం, తీసుకుంటే ఆవిడ పేరును పట్టా ఇచ్చినప్పుడు ఆవిడ కనీసం భయం పోయే అవకాశం ఉంటుంది కదా. 90 మళ్ళీ రామకృష్ణ మళ్ళీ అదే చెప్తారు, ఆవిడకి పట్టా వస్తే అదొక ఇష్యూ, ఆవిడ అమ్ముకోవడం ట్రాన్స్ఫర్ అదొక ఇష్యూ. శిరీషకి ఇవ్వాల్సిన పట్ట థర్డ్ పార్టీ మన చౌదరి గారికి ఇస్తే ఆ చౌదరి గారు అమ్ముకున్నారు. పేర్లు చెప్పమంటారా? పేర్లు నేను అది కదా ట్రాన్సాక్షన్. శిరీషకి ఇస్తే మాకేంటి అభ్యంతరం, మేము వెల్కమ్ చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. శిరీషకి ఇస్తే అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరేమంటారంటే అలా జరిగిందా లేదా అని ఇప్పుడు నేను అనేది పార్టీ పరంగా నేను పార్టీ అట్లాంటి శిరీష గారిని అడగండి, లేదు డాక్యుమెంట్ ఎవిడెన్స్ గా చూపిస్తారు. కాదు ఇష్యూ అంతా అదే కదా, ఇష్యూ అంతా అదే కదా. ఇప్పుడు డిస్కషన్ అదంతా అదే కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, నారాయణ గారి మీద కేసు, థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్స్ కదా. నాట్ ఫర్ ద పట్టా హోల్డర్ కి, ఎస్ఐని రైతుకి, ఎస్ఐనికి పట్టా వస్తే ఇష్యూ పెద్ద, అంటే పెద్ద డిస్కషన్ ఏముంది? చెప్పండి వర్మ గారు. ఆంజనేయుడు గారు ఏంటి దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే నేను మొదట్లోనే చెప్పా, నేను ప్రారంభంలోనే చెప్పా, వచ్చే సమస్యల్ని సరిగా హోంవర్క్ చేయకుండా న్యాయస్థానాల ముందు పెట్టడంలో ఈ ప్రభుత్వం విఫలం అవుతుందనేది అనేక సార్లు నిరూపించబడింది. మొన్న కూడా ఈ ఎస్సీ ఎస్టీల భూములకు సంబంధించి సిబిసిఐడి నోటీస్ ఇస్తే దాని మీద మాజీ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు స్టేలు తెచ్చుకున్నారు. వాళ్ళే కోర్టే వ్యాఖ్యానించింది
మీరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సమాచారం ఇవ్వలేదు, మీరు సరైన దర్యాప్తు జరపలేదు, సరైన సాక్ష్యాధారం లేదు, కోర్టే చెప్పింది. ఎందుకు మీరు అసలు ప్రారంభంలోనే ఈ విధమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు? నేనేమంటున్నట్టు ఇందాక శ్రీధర్ ఏం చెప్తున్నారంటే థర్డ్ పార్టీ ట్రాన్స్ఫరా లేదు ఇంకేదో అమ్మేశారా, బలవంతంగా పెరుగుకున్నారు, ఎవరికి డబ్బులు ఇచ్చారో మా దగ్గర సమాచారం ఉందని చెప్తున్నారు. దాన్ని మీరు ప్రజలకు చెప్పండి. మీరు ఈరోజు టీవీలో డిబేట్ లో మాట్లాడుతున్నారు, రేపు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఫలాని ఎల్ఐ దగ్గర నుంచి ఫలాని పుల్లయ్య కొన్నాడు, ఆయన బెనిఫిట్ పొందాడు, అందువల్ల మేము వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పండి. ఎవరికి అభ్యంతరం ఉంది? తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని మేము కోరుకుంటున్నాం. అది అధికారంలో ఉండేవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా. కానీ ప్రభుత్వం అనేక తప్పటడుగులు వేస్తుంది, కోర్టు నుంచి మొట్టికాయలు తింటుంది. ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇంతమంది అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు, గవర్నమెంట్ ప్లేడర్స్ ఉన్నారు, కోట్లాది రూపాయలు వాళ్ళకి జీతాల రూపంలో ఇస్తున్నారు. ప్రతిసారి ఎందుకు ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కొంటున్నదనే ప్రశ్న. ఒకటి. రెండేది ఆళ్ళ రామకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ లో వివరణ ఏమి లేదు, ఇంకేమైనా వివరణ ఉందో శ్రీధర్ గారు చెప్పాల్సి ఉంది. ఆళ్ళ రామకృష్ణ గారి విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆళ్ళ రామకృష్ణ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు మేము డిబేట్ లో పాల్గొన్న సందర్భం ఉంది. ఆళ్ళ రామకృష్ణ గారు అమరావతి విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండేవాడు. అక్కడ ఫౌండేషన్ వేయడం కష్టం, అక్కడ పిల్లర్స్ చాలా లోతుకి వెళ్లాల్సి ఉంది, చాలా ఖర్చు అవుతుంది అంటున్నప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను ఆళ్ళ రామకృష్ణ గారు. ఆళ్ళ రామకృష్ణ గారు, మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, మీరు ప్రభుత్వానికి వస్తే మీరు అమరావతిని మారుస్తారా, వేరే దగ్గర ప్రారంభోత్సవం చేస్తారా, మొత్తం దేశపత్ర దగ్గర కంటే ఆళ్ళ రామకృష్ణ గారు స్పష్టంగా చెప్పారు అటువంటి ఆలోచన లేదు, మేము అద్భుతమైన అమరావతి నిర్మిస్తాము, సముద్రంలో లోతుగా ఉండే దగ్గరే నిర్మాణాలు జరుగుతున్నాయి, మేము దీనికి సరైన సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని ఆళ్ళ రామకృష్ణ గారు చెప్తే ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఈ ద్వంద్వ ప్రమాణాలకి ఏమిటి అర్థం మనకి అర్థం కాకుండా దానికి అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. శిరీష గారు ఫైనల్ గా సింపుల్ గా కన్క్లూడ్ చేయండి, టైం లేదు. ఒక్క విషయం అండి, ఇంతకు ముందు చెప్పారు కదా పట్టా ల్యాండ్ ఎవరికి వచ్చింది పట్టా అనేది అసైన్ ల్యాండ్స్ కి. నేను చెప్తానండి క్లియర్ గా. పట్టా ఎవరి పేరు మీద అయితే అసైన్డ్ దళితులు ఎవరైతే ఒకవేళ ఎవరికైనా అగ్రిమెంట్ చేసుకుంటే పట్టా మాత్రం ఎస్సీలకు మాత్రమే వచ్చిందండి. ఆ తర్వాత ఫస్ట్ ఒకవేళ వీరు వేరే రేటుకి అమ్మితే రెండో రేటుకి కూడా అమ్ముకున్నాయి దాఖలాలు ఉన్నాయి. రెండో విషయం అండి, ప్యాకేజ్ మీరు అన్నారు కదా, మీరు చెప్పిన మాటల్లోనే ప్యాకేజ్ డిఫరెన్స్ ఉందని అని. ఓకే ఉందండి, 800 గజాలు ఉంది, 1000 గజాలు ఉంది. కానీ ఆ ప్యాకేజీకి ఆ రోజు వాళ్ళు ఇష్టపడ్డారు, మేమంతా ఆ టైంలో హ్యాపీగానే ఉన్నామండి. ఇప్పుడు మీరు చెప్పండి, మాకు కౌళ్ళు ఆపిన కారణం ఏంటి? నిజంగా మీరు మా మీద ప్రేమ చూపెట్టేటైతే కౌళ్ళు లేకుండా మేము ఎలా బ్రతకగలం అండి? శ్రీధర్ గారు, మీరు ఒక్కసారి ఆన్సర్ చేస్తే బాగుంటదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే చాలా బాధలు పడుతున్నామని ఎన్నోసార్లు చెప్పే, ముఖ్యంగా ఇక్కడ నష్టపోతుంది దళితులు, మీరు కన్స్ట్రక్షన్స్ ఆపేయడం వల్ల నష్టపోతుంది దళితులు అని చెప్పి మేము మొత్తుకున్నా కానీ మా మొర ఇప్పటికీ ఆలకించలేదు. మీరు చెప్తున్నారు ఒక్క ఫార్మర్ గురించి చెప్పారు, అనుమోల్ గాంధీ గారని. ఆయన ఏ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అండి? ఎస్సీకి చెందిన వ్యక్తి అయితే కాదు కదా, దళితుడు అయితే కాదు కదా. మీరు అతని వాయిస్ తీసుకున్నారు మీరు ఇప్పుడు కూడాను. అదే విధంగా మీరు 2 సంవత్సరాలు అవుతుంది మీరు చెప్పిన ఓకే 800 గజాలు తగ్గించి ఇచ్చారని చెప్పి మేము మిమ్మల్ని నమ్మి 1800 గజాలు ఇస్తారని చెప్పి ఓట్లు వేశారు మా దళితులు. మరి మీరు ఇప్పటి వరకు మాకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు కదా. ఓకే, గత ప్రభుత్వం 1000 గజాలు ఇచ్చింది, 800 గజాలు ఇచ్చింది, అసైన్ వాళ్ళు తగ్గించిందనే అనుకుందాం, మీ మాటకే వస్తాను. కానీ మీరు 1800 గజాలు ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు అదేం జరగలేదు కదండి మాకు. నేను మాట్లాడి అమ్మా, నువ్వు ఎక్స్పోర్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, నేను మాట్లాడచ్చా? టైం అయిపోయింది కాబట్టి నేను మాట్లాడేస్తానమ్మా. నాగేంద్ర మాట్లాడండి, మీరు మాట్లాడండి. నాగేంద్ర గారు రైట్, అసైన్డ్ అన్నది ఏంటన్నా తేలాల్సి ఉంది. ఏంటి తిరుపతి బై ఎలక్షన్ పరిస్థితి ఏంటి? నిన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా అక్కడ మీటింగ్ పెట్టినట్టున్నారు, ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పే పరిస్థితి. ఏ రకంగా ఉన్నది అక్కడ ప్రణాళిక? ఖచ్చితంగా బీజేపీ జనసేన నిన్న ఒక అంతర్గత మీటింగ్ పెట్టుకున్నాం సార్. వెళ్ళాం అందరం ఎయిర్పోర్ట్ కూడా, బాగా సహృద్భావ వాతావరణంలో అందరూ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొన్నారు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. అది జరుగుతూ ఉంది. పోతే ఇందాక శ్రీధర్ అన్న జనసేన పార్టీ స్టాండ్ ఇది అని చెప్పారు. 500 ఎకరాలు అన్నారు ఫస్ట్. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు అని చూపించడానికి ట్రై చేశారు ఆయన. మళ్ళీ 3000 ఎకరాలు అన్నారు. ఆయన అన్నారు, 2 ఆయనే అన్నారు బ్రదర్.
బ్రదర్ 500 ఆయనే అన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి అన్నారు. మీరు ఎప్పుడు 5 నిమిషాలు మాట్లాడతారా? అవతల వాళ్ళు మాట్లాడలేదు. వినండి బ్రదర్, నేను అనంది అన్నానని అనడం కాదు, రెండు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కాన్వర్సేషన్ చెప్పారు అన్నాను నేను. కారణానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరే అన్నా, అవతల కూడా ఇవ్వాలి కదా. నేను అన్నది మాట అన్నాను అంటే నేను క్లారిఫై చేశాను, మాట్లాడండి. హలో ప్లీజ్ నాగేంద్ర గారు మాట్లాడండి. 500 ఎకరాలు కావాలన్నప్పుడు, 3000 ఎకరాలు కావాలన్నప్పుడు, లేదా ఇంకాస్త ఎక్కువ మీరు నంబరింగ్ చెప్పి స్టాండ్ తీసుకున్నప్పుడు 30,000 ఎకరాలు కావాలన్న మీ నాయకుడు స్టాండ్ ఎందుకు చెప్పలేదన్నా? రాజధానికి 30,000 ఎకరాలు కావాలన్న గౌరవం మీ నాయకుడు స్టాండ్ ఎందుకు చెప్పలేదు? మీరు అది చెప్పలేదు. రెండోది, ఒక్క నిమిషం, నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ నిర్ణయాలు తీసుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు రైతుకు ఇష్టమైతేనే తీసుకోండి, రైతును బెదిరించి తీసుకోవద్దు. అలా తీసుకుంటే నేను వ్యతిరేకిస్తాను అని చెప్పినప్పుడు, ఇలా మా నాయకుడు తీసుకున్న ప్రతి స్టాండ్ వెనుక శ్రీధరన్ కూడా ఉన్నాడు కదా అప్పుడు పక్కనే. మళ్ళీ ఇప్పుడు పర్టికులర్ గా ఇది తప్పు అని చూపించినట్టు నంబర్ గేమ్ ఎందుకన్నా? తప్పని లేదు, మీరు చెప్పింది వేరు, ఆయన చెప్పింది వేరు అని చెప్తున్నాను బ్రదర్. మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను అన్నది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఇది అని చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు మొదట మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ 500 ఎకరాలు సరిపోతుందంటే సరిపోతుంది అనుకున్నారు. తర్వాత 2000 3000 పెంచారు, సరే ఊరుకున్నాను. తర్వాత ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, ఇప్పుడు బలవంతం చేయొద్దు అన్నాను అని ఆయన స్టాండ్ అది అని నేను చెప్పాను. మీకు అర్థమవుతుందా? దాంట్లో ఏదో లోటుపాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా 30,000 ఎకరాలు తీసుకోండి అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసి నవనగరాలు అన్నీ కూడా అక్కడే ఉండాలంటే అది ఏకీపించట్లేదు. అమరావతితో పాటు కర్నూలు ఉండాలి, విశాఖపట్నం ఉండాలి, మా స్టాండ్ ఇది. ఈ రోజుకి నేను అది బలంగా నేను నమ్ముతున్నాను. హనుమోహన్ గాంధీ గారు పెద్ద చౌదరి గారే, కానీ అతి సామాన్యులు తిరిగే వ్యక్తి, దళితులు అందరితో తిరిగే వ్యక్తి. 50 పేర్లు నేను చెప్తానమ్మా, మీరు హనుమోహన్ గాంధీ నాకు అందరికీ టైం అయిపోతుందని. అంత స్టాండ్ తీసుకున్న మీరు అమరావతి రైతులను, శిరీష లాంటి యొక్క రైతులను కూడా కాపాడాల్సిన బాధ్యత 100% మాదే బాధ్యత. మీరు ఆ రోజు ఇప్పుడు చెప్పిన అందరూ అమ్మాయి ఇక్కడి నుంచి ఎక్కడికి తరలి వెళ్ళదు, కేవలం అది మీకు టీడీపీలు తదితర పార్టీలన్నీ మోసం చేస్తున్నాయి మిమ్మల్ని, ఓట్లు అడిగిన మాట నిజం కాదా? అది నమ్మి ఓట్లు వేసి గెలిపించిన మాట నిజం కాదు. ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? మా స్టాండ్ ఇది, మేము మళ్ళీ విశాఖపట్నం పోతాం, రాయలసీమ పోతాం అని. అయిపోయింది కదా, టైం అయిపోతుంది కాబట్టి నేను క్లోజ్ చేసేస్తాను. అమ్మ మేము ఏనాడు 1800 ఇస్తామని అనలేదు. ఆ లోకల్గా అన్నారంటే ఆ లోకల్ లీడర్ని అడగండి. మా పార్టీ మేనిఫెస్టో వరకు మేము ఏమన్నా సమాన కాంపెన్సేషన్ ఇస్తాం, సమాన పేమెంట్ ఇస్తాను. ఆ విధంగానే ఈరోజు సమాన కాంపెన్సేషన్కి జియో ఇచ్చాం, అది అప్రిషియేట్ చేయండి. ఏదైనా బాకీ ఉన్నది, రైతులకు ఇవ్వాల్సిన బాకీ 100% వైఎస్ఆర్సీపీ ఇచ్చే విధంగా మేము అడుగులేస్తాం. మీరు ఆగండి ఒక్క నిమిషం. మేము లేవనెత్తిన అంశాలు ఏంటంటే ఉట్టి అమరావతి డెవలప్మెంట్ కాదు, అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు కూడా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. 13 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం ఏది తెలంగాణ లాగా సెంటర్లో ఉండే హైదరాబాద్ అన్ని జిల్లాల్లో లేదు. 3 ప్రదేశాల్లో కూడా జడ్జిమెంట్స్ అగ్రిమెంట్ ఉంది. రాయలసీమ వాళ్ళు కూడా డిక్లరేషన్ ఉన్నది కాబట్టి అది కూడా మనం గౌరవించాలి. కాబట్టి ఒక్క నిమిషం గౌరవించాలి కాబట్టి రాయలసీమలో కూడా డెవలప్మెంట్ ఉండాలి కాబట్టి 3 విధాలుగా డెవలప్ చేస్తున్నాం. ఏదేమైనా అమరావతి రైతులకు ఏదైనా న్యాయం చేసేది అంటే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు కాగితం మీద మ్యాజిక్ ఇచ్చారు తప్ప నిజంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా 3 రాజధానుల విషయం ప్రస్తావించలేదు, 3 రాజధానుల గురించి మాట్లాడలేదు. ఆ రోజు ప్రశ్నిస్తే అమరావతి అద్భుతమైన రాజధాని వాళ్ళు ఆయన అసెంబ్లీలోనే చెప్పారు 30,000 ఎకరాలు సెంటర్ లో ఉండాలని చెప్పారు. ఈ రోజు మాట మార్చి మేము మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాము. రామకృష్ణ గారు ఆంజనేయరెడ్డి ఈ రోజు మాట్లాడతాడు మాతో గురించి, మా గురించి. మేమేమన్నా 30,000 ఎకరాల హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సెంటర్ లో రాజధాని ఉండాలా, 30,000 ఎకరాలు ఉండాలా. ఈ రోజు మళ్ళా ఎన్నికల ప్రణాళిక ఏమీ 3 రాజధానుల గురించి మాట్లాడకుండా ఈ రోజు శిరీష గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. ఒప్పుకోండి. మాకు ఇప్పుడు కౌళ్ళు వేస్తారా లేదా? రెండోది సమాన ప్యాకేజ్ అన్నారు, అది ఇప్పుడు మీరు ఎలా ఇస్తారు? మీరు కొనడానికి లేదు, అమ్మడానికి లేదన్నారు. సమాన ప్యాకేజ్ మీరు ఏ విధంగా ఇస్తారా? రెండు విషయం రైట్ ఓకే థాంక్యూ. కూడా ఇచ్చే బాధ్యత మేమే ఇస్తాం. మరి మీరు ఒక్కటి మటుకు గ్రహించండి, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్లాట్లు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు మీకు డెవలప్ చేయలేదు. ఎందుకంటే కోర్ క్యాపిటల్ ఆయన లాలూచి ఉంది కాబట్టి
మాకు మీరేం చేస్తారో చేయండి సార్. ఓకే. తెలుగుదేశాన్ని నమ్మకండి. ఏదైనా న్యాయం చేయవలసిన రైట్, బాధ్యత ఓకే. ఏదైనా ఉంటే మేమే చేస్తాం అమరావతి రైతులకి. ఓకే ఓకే నాగేంద్ర గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ప్లీజ్. లాస్ట్ టైం లేదు. నాగేంద్ర గారు లాస్ట్. రెండు పార్టీలకు బుద్ధి చెప్పే తరుణం తిరుపతి ప్రజలు వేచి చేస్తున్నారు. ఆఖరికి వెంకన్న ప్రసాదాన్ని కూడా రాజకీయం వాడుకున్న పార్టీ. ఆయన చెప్పిన అభివృద్ధి ఏంటంటే 500 కోట్ల రోజు కప్పు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు సాధించిన రికార్డు ఏంటన్నా ఉందంటే భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో అప్పు. ఇది మించి ఏమీ లేదు. రైతులను ఆదుకోలేరు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి విశాఖపట్నం రాయలసీమ అంటారు. రాయలసీమకు కోర్టు అని చెప్పినారు. వేరుశనకాయలు అమ్ముకొని బతకాలన్నా అది వాళ్ళు చేసే అభివృద్ధి. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా రాజకీయాలు వాడుకుంటే భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. బీజేపీ జనసేన ఆధ్వర్యంలో గట్టిగా బుద్ధి చెప్తారు. సుహాసిని అవ్వకుండా చూడండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. తెలంగాణలో హైదరాబాద్ ఒక సుహాసిని చేశారు. ఇప్పుడు రత్నప్రభ గారు ఒక సుహాసిని అవ్వబోతున్నది. మా పలపాకు ఇంకో సుహాసిని అవ్వబోతున్నది. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ఆంజనేయ రెడ్డి గారు. థ్యాంక్ యూ తంశెట్టి నాగేంద్ర గారు. థ్యాంక్ యూ శిరీష గారు. థ్యాంక్ యూ గుట్టిపాటి రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బిగ్ డిస్కషన్. స్టే ట్యూన్డ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.